సంప్రదాయ ముస్లిం దేశాలేవి? అరబ్ దేశాలు. ఈ అరబ్ దేశాలలో కీలకం ఎవరు? సౌదీ అరేబియా. వాళ్ళెవరు కూడా మేము ఖలీఫా రాజ్యం కావాలి లేకపోతే కనుక ఇంకొక రాజ్యం కావాలి అనుకోవట్లేదు. వాళ్ళది ఆల్రెడీ ఆ మతాచారాల ప్రకారం నడుస్తున్నటువంటి షరియా చట్ట ప్రకారమే నడుస్తున్నటువంటి దేశాలు. అలాంటిదే కావాలని ఆకాంక్షించేటటువంటిది ఇరాను, టర్కీ, పాకిస్తాన్. వీళ్ళేమో తామే ఖలీఫాలని ఆయా దేశాల అధినేతలు ఫీల్ అవుతూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకి పడదు. అంటే మతపరంగా సహకారం ఉంటుంది, కానీ వాళ్ళ మీదన పెత్తనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇరాన్ తాజాగా సౌదీ అరేబియాకి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఆ మధ్యన వాస్తవంగా ఇరాన్కి సౌదీ అరేబియాకి పడేది కాదు, ఇరాన్కి అరబ్ దేశాలకి పడేది కాదు. చైనా వీళ్ళిద్దరి మధ్యన స్నేహాన్ని కుదిర్చింది. అయితే ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి అంతకుముందే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో స్నేహ సంబంధాలు కుదిర్చాడు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నది. దాన్ని మొన్నటి ఈ యుద్ధం తర్వాతన విడిపోయే ప్రయత్నం చేసింది ఇరాన్. అందుకోసమే అసలు హమాస్ తీవ్రవాదుల చేత దాడి చేయించింది ఇజ్రాయెల్ మీద. అప్పుడు అరబ్ దేశాలు చచ్చినట్టు మన వెనకాలే ఉంటాయని. కానీ అరబ్ దేశాలు అసలు విషయం గ్రహించి మళ్ళీ ఇజ్రాయెల్తో సంబంధాలు పునరుద్ధరించుకున్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నిఘా అధిపతి, మొసాద్ అధిపతి మొన్న సౌదీ అరేబియాకి వెళ్ళడం, మహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు సీరియస్గా స్పందించింది. మహమ్మద్ బిన్ సల్మాన్కి వార్నింగ్ ఇచ్చింది. మీరు మళ్ళీ ఇజ్రాయెల్తో సంబంధాలు పునరుద్ధరణ చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది.